జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా 2 రిట్ పిటిషన్స్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని వెల్లడించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ అదే విధంగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. నేడు లేదా రేపు ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టే అవకాశం ఉంది. చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తున్నారు కేసీఆర్, హరీష్ రావు. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరు వేర్వేరుగా 2 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వేసిన కమిషన్ అంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. కమిషన్ పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి ఎలా కావాలో కమిషన్ అలాంటిదే నివేదిక ఇచ్చింది అంటూ కూడా ఇందులో ఆరోపించినట్టుగా తెలుస్తోంది. కమిషన్ నివేదిక నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. నేడు లేదా రేపు ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి, న్యాయవర్గాలు ఏమంటున్నాయి? హైకోర్టును ఆశ్రయించారు, రిట్ పిటిషన్ వేశారు, ఇద్దరు విడివిడిగా వేసినట్టు చెప్తున్నారు. ఇలాగా కమిషన్ రిపోర్ట్ పైన స్టే ఇవ్వాలని కోరుతున్నట్టుగా కనిపిస్తోంది రిట్ పిటిషన్. ఏంటి, ఎలాంటి చర్చ జరుగుతోంది ప్రస్తుతం? బిల్లు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. కాళేశ్వర కమిషన్ రిపోర్టు ఇప్పటికే విడుదల చేయడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా బహిర్గతం చేసింది. జస్టిస్ ఘోష్ నివేదికకు సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ తో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా సవాల్ సంబంధించి 2 వేర్వేరు పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేసిందనేది కేసీఆర్ తో పాటు హరీష్ రావు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ అదే విధంగా అదే రకంగా మంత్రులు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అదే విధంగా రిపోర్టును రెడీ చేశారనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కమిషన్ నివేదికకు సంబంధించి వెంటనే స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టును ఆశ్రయించడానికి సంబంధించి 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో ఇది రిజిస్ట్రీలో ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. మరి రేపు విచారణకు సంబంధించి లిస్టింగ్ కి వస్తుందా లేదా అనేది వేచివాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి స్టే ఇవ్వాలని అయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు వేర్వేరు పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఓకే అమరేందర్, థ్యాంక్ యూ.